ఒకరోజు అకస్మాత్తుగా సూర్యుడు కనిపించకుండా పోతే, ఇది రాత్రి కాదు, ఇది తుఫాను కాదు, అది సూర్యగ్రహణం. మన ఆకాశం, మన జీవితానికి వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కసారిగా చీకటిలో మాయమవుతాడు. 2026లో మళ్ళీ ప్రపంచం మొత్తం చూసే అద్భుతం సూర్యగ్రహణం. కానీ ఇది నిజంగా ఏమిటి? భయం, పురాణం లేదా సైన్స్? వేల ఏళ్ల క్రితం మనుషులకు ఆకాశ రహస్యాలు తెలియవు. సూర్యుడు మాయమైతే ప్రపంచం అంతమవుతుందని అనుకున్నారు. పిల్లలను ఇంట్లో దాచి, గుండెలో భయం, కళ్ళలో కన్ను. ఒక పురాణం చెబుతుంది, అమృతం కోసం దేవతలు రాక్షసులు పోరాడినప్పుడు ఒక నీడ మాయగా దేవతల మధ్య కూర్చుంది. సూర్యుడు, చంద్రుడు అతన్ని గుర్తించారు. శిరస్సు వేరైంది, కానీ అతను చావలేదు. ఆ నీడ రాహువయ్యాడు. ప్రతీకారం కోసం సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆకాశం చీకటిగా మారుతుంది. అదే సూర్యగ్రహణం అని నమ్మారు. ఆ రోజుల్లో గర్భిణులు బయటకు రావద్దు అన్నారు, వంట చేయవద్దు అన్నారు, నదుల్లో స్నానం చేశారు, దేవుళ్లను ప్రార్థించారు. ఎందుకంటే చీకటి అంటే మనసులో భయం. కానీ మనిషి జ్ఞానం పెరిగింది. ఆకాశాన్ని చూశాడు, టెలిస్కోప్తో పరిశీలించాడు. అప్పుడు తెలిసింది, ఇది దేవుడి కోపం కాదు, ప్రకృతి అందం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సూటి రేఖలో నిలిచినప్పుడు చంద్రుడు సూర్యుని కాంతిని కప్పేస్తాడు. అప్పుడు భూమిపై నీడ పడుతుంది. సూర్యగ్రహణం ఎటువంటి శాపం కాదు, పూర్తిగా శాస్త్రం. కొన్నిసార్లు పూర్తిగా చీకటి, కొన్నిసార్లు కొంత భాగం మాత్రమే, మరికొన్నిసార్లు అగ్నివలయంలా కనిపిస్తుంది. ప్రకృతి చేసిన అద్భుత కళాకృతి చేసి 2026లో మళ్ళీ ఈ అద్భుతం మన ముందుకు రానుంది. పక్షులు గూళ్లకు తిరిగి వెళ్తాయి, చెట్లు నిశ్శబ్దంగా ఉంటాయి, ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోతుంది. కొన్ని నిమిషాలు పగలు, రాత్రిలా మారుతుంది. ఒక చిన్న పిల్లాడు అడుగుతాడు, నాన్న, సూర్యుడు ఎక్కడికి పోయాడు? నాన్న నవ్వుతూ చెప్తాడు, అతను పోవలేదు బాబు, కొంచెం దాగాడు. భయం ఆశ్చర్యంగా మారుతుంది. పురాణాలు మనకు కథలు ఇచ్చాయి, సైన్స్ మనకు నిజం చెప్పింది. కానీ రెండు ఒకటే పని చేశాయి, మనల్ని ఆకాశం వైపు చూడమన్నాయి. సూర్యగ్రహణం మనకు ఒక సందేశం ఇస్తుంది, ఎంత వెలుగు ఉన్నా కొన్నిసార్లు చీకటి వస్తుంది. కానీ చీకటి శాశ్వతం కాదు, వెలుగు మళ్ళీ వస్తుంది. ఆ క్షణం ఆకాశం నలుపు, నక్షత్రాలు కనిపిస్తాయి, సూర్యుని చుట్టూ అగ్నివలయం. మనము ఎంత చిన్నవాళ్ళమో, ఈ విశ్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. కాబట్టి సూర్యగ్రహణం భయంకరమా? కాదు, అది ప్రకృతి చేసిన అద్భుతం. తర్వాతిసారి భయపడకండి, ఆకాశం వైపు చూడండి, అద్భుతాన్ని ఆస్వాదించండి. ఇలాంటి ఆసక్తికరమైన విశ్వ రహస్యాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.